హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రియేటివ్ ఛానల్. దిస్ ఇస్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అందరికీ ఒక డౌట్ అయితే ఉంటుంది అనమాట. సో మనం సొంతంగా బ్లూటూత్ స్పీకర్ తయారు చేసుకోవాలంటే మనకి ఏమేమి కాంపోనెంట్స్ కావాలి, సో దాని తక్కువ బడ్జెట్ లో ఎలా ఫినిష్ చేసుకోవాలి అండ్ మనకు కావాల్సిన వాటేజ్ ఇవన్నీ ఎలా తెలుస్తాయి, ఇవన్నీ అయితే మీకు చాలా డౌట్స్ అయితే ఉంటాయి. సో ఒకవేళ ఉంటే కింద కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే. సో నెక్స్ట్ ఒక క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సో మన ఎలక్ట్రానిక్ స్టైల్లో డౌట్స్ ఉన్నవన్నీ కింద కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా కొన్ని క్వశ్చన్స్ పిక్ చేసి ఒక 5 to 10 క్వశ్చన్స్ అని నేనైతే Q&A లో తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మీకు కొంచెం యూస్ఫుల్ గా అయితే ఉంటుంది అనమాట. సో మీరు ఇంకా లేట్ చేయకుండా వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి, లేదా మీకు ఏమన్నా బ్లూటూత్ స్పీకర్ తయారు చేసుకునే దాంట్లో లేదా ఏమైనా రిపేర్స్ ఉన్నా కింద కామెంట్ చేసి చెప్పండి. తప్పకుండా నాకు తెలిసినంత వరకు అయితే వీడియో చేసి అందులో రిప్లై అయితే ఇస్తాను అనమాట. తమ్మునేలో పెట్టిన లాగానే సో మనం ఒక బ్లూటూత్ స్పీకర్ తయారు చేసుకోవాలంటే ఏమేమి కాంపోనెంట్స్ ఉండాలి అండ్ మనం ఎంత బడ్జెట్ లో ఫినిష్ చేసుకోవచ్చు, సో ఇనిషియల్ గా అండ్ మనం ఎంత వరకు పెట్టొచ్చు అని చాలా మంది డౌట్ అయితే ఉంటుంది. సో ఇక్కడైతే నేనైతే క్లారిటీగా చెప్తాను అనమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి బ్లూటూత్ స్పీకర్ తయారు చేసుకోవాలంటే మనకైతే ఒక ఫ్రేమ్ అయితే ఉండాలన్నమాట. సో అది వచ్చేసరికి మనం చూస్ చేసుకునే వాటేజ్ బట్టి ఒక 200 వాట్ చూస్ చేసుకుంటే సో మనకి దానికి డిఫరెంట్ గా అయితే ఉంటుంది అనమాట. సో మీరు చూస్ చేసుకునే వాటేజ్ బట్టి మనకైతే మారిపోతూ ఉంటాయి అండ్ మన డిజైన్ సొంతంగా ఎలాగైనా చేసుకోవచ్చు. బట్ దానికి లీటర్ సైజ్ అనేది ఉంటుంది కదా, సో దాని అనేది మనం ఎగ్జాక్ట్ గా దానికి మ్యాచ్ అయ్యేట్లయితే చేసుకోవాలి. సో ఎందుకంటే మనకి సౌండ్ ఫ్లక్చుయేషన్స్ రాకోకుండా సో అది డిజైన్ అనేది మనం సొంతంగా ఎలాగైనా చేసుకోవచ్చు అనమాట. సో పీవీసీ అయినా యూస్ చేయొచ్చు, లేదా వుడ్ అయినా యూస్ చేయొచ్చు. సో అది మ్యాటర్ అనేది కాదు. సో మీరు అనేది వాటేజ్ ఎంత అనేది ఫస్ట్ మీరు తెలుసుకోండి. సో మీకు మాక్సిమం అందరికి ఇంట్లో 200 వాట్ అయితే సరిపోద్దని అయితే నేనైతే అనుకుంటున్నా. అండ్ నేనైతే ప్రీవియస్ గా TPA 3116 వీడియో చేశాను అనమాట. సో దాని కనెక్షన్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ వీడియో చూడండి. సో మీకు క్లారిటీ వస్తుంది అనమాట. అందులో చెప్పాను ఎంత వాటేజ్ ఏమనేది. సో నేనైతే ఆ బోర్డ్ అయితే ప్రిఫర్ చేస్తాను ఇంట్లో ఎవరైనా బ్లూటూత్ స్పీకర్ తయారు చేసుకోవాలంటే. అండ్ నెక్స్ట్ కాస్ట్ విషయానికి వస్తే సో మనం కాస్ట్ పెట్టే కొద్ది అయితే మంచి బ్లూటూత్ స్పీకర్స్ తయారు చేసుకోవచ్చు. బట్ ఇనిషియల్ గా మనం 200 నుంచి కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. అండ్ చాలా మంది స్పీకర్స్ లో అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏ హోమ్ వాడాలి అండ్ ఏ వాటేజ్ వాడాలి. సో వాడు మీకు బోర్డ్ లో 100 వాట్ సబ్ వూఫర్ వాడాలని ఇస్తే మీరు 100 వాటే వాడండి. సో తక్కువ వాడినా ఎక్కువ వాడినా మనకే ఫ్లక్చుయేషన్స్ అయితే వస్తాయి సౌండ్ లో. 100 వాట్ ఇస్తే 100 వాటే వాడండి. వాడు 4 to 8 ohms ఇస్తాడు అనుకోండి, సో 8 ohms వాడండి. 8 ohms 100 వాట్ స్పీకర్ వాడితే మనకే సౌండ్ క్లారిటీగా క్లియర్ గా వస్తుంది, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకోకుండా. సో అది సో ఫస్ట్ మీరు చూస్ చేసుకున్నప్పుడు బోర్డు చూస్ చేసుకోండి. సో మనకి ఎంత వాట్ కావాలి, సో మనకి ఏమేమి దాంట్లో స్పెసిఫికేషన్స్ ఉండాలి అంటే సో వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయా లేవా, సో ఇలా చాలా ఉంటాయి. సో అవన్నీ మీరైతే ఒకసారి చూసుకొని సో మనకి వాటికి సంబంధించిన బోర్డు ఇదా కాదనైతే మీరు సెలెక్ట్ చేసుకున్నాండి. బ్లూటూత్ మాడ్యూల్స్ అన్నింటిలో మనం బ్లూటూత్ మాడ్యూల్ వాడతాం, కొన్ని వాటిలో ఇన్బుల్ట్ వస్తాయన్నమాట. సో క్లాస్ D యాంప్లిఫైర్స్ లో అది ఒకసారి చూసుకోండి. అండ్ మనకి ఏమన్నా ఆక్స్ లేదా ఇటువంటి వాటి ఏమన్నా ఇష్యూస్ ఉందా, సో మనకి ఏమన్నా ఆక్స్ కేబుల్ ఇన్పుట్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే చాలా మంది టీవీస్ కి అయితే ఇన్పుట్ ఇస్తుంటారు అనమాట. సో ఒకసారి చెక్ చేసుకుంటే మనకి అయిపోతుంది అనమాట. ఆక్స్ కేబుల్ లేకపోతే ఆక్స్ ఇన్పుట్ ఉండే బోర్డ్ అయితే మీరు చూస్ చేసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసరికి సో మెయిన్ ఇక్కడే కీ రోల్ ప్లే చేస్తున్నమాట. సో వాటేజ్, సో మనకి ఎంత వాటేజ్ కావాలనేది మీరు డిసైడ్ కావండి ఫస్ట్. ఎందుకంటే చాలా మందికి తెలియదు అనమాట. సో చిన్న రూమ్ లో కూడా ఒక పెద్ద స్పీకర్లు పెట్టుకుంటారు, సో రీసౌండ్ వస్తూ ఉంటుంది. సో మనకి ఆ రూమ్ లో 200 వాట్ అయితే సరిపోద్ది, లేదా 100 వాట్ అయితే సరిపోద్ది అనమాట. సో అంతే మీరు చూస్ చేసుకోండి. సో దట్ ఈస్ ఎనఫ్ అనమాట. సో ఎక్కువ పెట్టుకున్నా మనకి ఎక్కువ ఎక్స్ట్రా వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో అది ఫస్ట్ అది చూస్ చేసుకోండి ఎంత వాటేజ్ కావాలనేది. సో మీకు ఒకవేళ ఒక పెద్ద రూమ్ ఉందనుకోండి, సో అందులో ఒక 200 వాట్ 300 వాట్ మాక్సిమం 600. సో 600 వాట్ అంటే చాలా పెద్దగా అయిపోద్ది. సో 200-300 వాట్ అంటే మనకి ఎనఫ్ అనమాట. 200 వాట్ అంటే మన ఛానల్లో అన్ని అప్లోడ్ చేశాను అనమాట. సో బోర్డ్ స్పెసిఫికేషన్స్ అన్ని చేస్తూ మీరు ఒకవేళ చెక్ చేయండి, అందులో మీకు కావాల్సిన బోర్డు అనేది దొరుకుతుంది అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసరికి పవర్ ఇన్పుట్ అనమాట. సో ఏ బోర్డు కన్నా పవర్ అనేది 12 to 24 వోల్ట్ అయితే ఇస్తామన్నమాట. సో పవర్ సప్లై అని కొంచెం SMPS యూస్ చేసి నీట్ గా అయితే పవర్ సప్లై ఇచ్చుకోండి. సో ఈ 5 కాంపోనెంట్స్ కాకుండా మనకి డిజైన్ అనమాట. డిజైన్ అనేది మెయిన్ కీ రోల్ ప్లే చేస్తుంది. డిజైన్ అనేది 100 వాట్ స్పీకర్ చేయమంటే సో మనం 100 వాట్ స్పీకర్ కి చేయాలన్నమాట. సో అలా కాకుండా చిన్న డిజైన్ చేసేసి మనం పెట్టేసుకున్న సౌండ్ ఫ్లక్చుయేషన్స్ చాలా వస్తాయన్నమాట. సో ఇవన్నీ ఓవర్కమ్ చేయాలంటే సో ఫస్ట్ మనం డిజైన్ మీద ఫోకస్ చేసుకోండి, డిజైన్ చేసుకోండి. సో చాలా ఈజీగా ఉంటుంది అనమాట చేసుకునే వాళ్ళకి. ఇంకేమైనా డౌట్స్ కింద కామెంట్ చేయండి. Q&A లో తప్పకుండా మీకైతే క్వశ్చన్ పిక్ చేసి Q&A సిరీస్ స్టార్ట్ చేద్దామని డిసైడ్ అయ్యాం కాబట్టి సో మీ క్వశ్చన్ పిక్ చేసి తప్పకుండా నేనైతే ఆ వీడియోలో రిప్లై ఇస్తాను అనమాట. సో అది ఇంకేమైనా డౌట్స్ ఉన్న కింద కామెంట్ చేయండి. సో మనకైతే 6 స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయన్నమాట ఒక బ్లూటూత్ స్పీకర్ తయారు చేసుకోవాలంటే. సో బడ్జెట్ అనేది మనం పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. సో మీరు వుడ్ యూస్ చేస్తే ఒక బడ్జెట్ వస్తుంది, లేదా PVC యూస్ చేస్తే ఒక బడ్జెట్ వస్తుంది, తర్వాత అక్రిలిక్ షీట్స్ యూస్ చేస్తే మీకు ఒక బడ్జెట్ వస్తుంది. సో మీరు ఇన్బుల్ట్ ఏమన్నా లైట్స్ పెట్టుకోవాలంటే ఒక బడ్జెట్. సో ఇలా చాలా అయితే ఉంటాయి. సో మనం
చేసుకున్న దాన్ని బట్టి ఫర్దర్ గా అవన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ మీరు ఒక ప్లాన్ వేసుకోండి. సో మాకు ఎంత వాటర్ అవసరము, సో ఏమేమి వాడాలి, సో ఇవన్నీ డిసైడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీకు బడ్జెట్ ఆటోమేటిక్ తెలిసిపోతుంది అనమాట. సో ఫర్దర్ మీరైతే ప్రొసీడ్ కావచ్చు. సో ఏమైనా హెల్ప్ కావాలంటే కింద కామెంట్ చేయండి, లేదా ఇది మన ఇన్స్టాగ్రామ్ ఐడి తెలుగు క్రియేటివ్ ఉంటుంది, అక్కడ వచ్చి మీరు మెసేజ్ చేసినా అయితే తప్పకుండా మీకు మంచి ఐడియా ఇస్తాను. సో హెల్ప్ అయితే చేస్తాను అనమాట. సో ఫ్రీగా చేసేది అదనమాట. సో వీడియో పూర్తి చూసారనుకుంటున్నా. సో తప్పకుండా లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ చాలా అయితే చెప్పాను. అండ్ డౌట్స్ కామెంట్ చేయండి, అండ్ తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఎవరికైతే ఇటువంటి పైన ఇంట్రెస్ట్ ఉంటుందో, ఇటువంటి వాటికి చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ లో పెట్టుకోండి. దిస్ ఈస్ కుమార్, సీ యు ఇన్ నెక్స్ట్ వీడియో.